Greetings to all in Jesus' precious name and mighty name. సమాజంలో చాలా భయంకరమైన కార్యాలు జరుగుతున్నాయి. స్త్రీల మీద లైంగిక దాడులు జరుగుతున్నాయి. సెక్సువల్ హెరాస్మెంట్లు జరుగుతూ ఉన్నాయి. స్త్రీలకు భద్రత లేనటువంటి దినాల్లో మనం నివసిస్తున్నాం. స్త్రీలకే కాదండి, ఈరోజు చాలామంది పురుషులు కూడా భద్రత లేని దినాల్లో మనం నివసిస్తున్నాం. అంత్య దినాల్లో ఈ కార్యాలు జరుగుతాయని బైబిల్ ఏనాడో హెచ్చరించిందండి. అంత్య దినాలు ఎలా ఉంటాయి అని బైబిల్ని అడిగితే కడవరి దినాల్లో మనుషులు ఎలా ఉంటారనే విషయాన్ని బైబిల్ చెప్తుంది. అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుంది, అక్రమం విస్తరింప చేయబడుతుంది. అంత్యదినాలు నోవహు దినాలు లాంటివిగా ఉంటాయి. అంత్యదినాలు సొదొమ గొమొర్రా లాంటి దినాలుగా ఉంటాయి అన్నాడు. నోవహు కాలంలో ప్రజలు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇవ్వడుచు అక్రమమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారట. అప్పుడే జలప్రళయం వచ్చింది. సొదొమ గొమొర్రా లాంటి దినాలు ఎలాంటివంటే ప్రజలు లైంగిక పాపాలు చాలా భయంకరమైన రీతిలో జంతువుల్లా జీవించేటువంటి వారు. నిజంగా హోమోసెక్సువాలిటీ కావచ్చు, ఎల్జీబీటీస్ ఇప్పుడు మనం వింటున్నాం. కానీ పాత నిబంధన కాలంలో క్రీస్తుపూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ స్వలింగ సంపర్కమైనటువంటి భయంకరమైన పాపము బైబిల్లో మనం చూస్తుంటాం. అలా చేయటం ద్వారా దేవుని ఉగ్రతకు పాలైనట్లుగా మనం చూస్తున్నాం. మరలానట అంత్య దినాలు కడవరి దినాలు అలా ఉంటాయని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే సమాజంలో భయంకరమైనటువంటి రీతిలో ప్రజలు పాడైపోతున్నారండి. యవ్వన సమాజం పాడైపోతూ ఉంది. ఈ రోజున యవ్వనస్తులు భయంకరంగా క్రూరమైనటువంటి రీతిలో వారు ప్రవర్తిస్తున్నారు. భయంకరమైనటువంటి ఆలోచన విధానాన్ని వారు కలిగి ఉన్నారు. ఇంకా కలకటా ఇష్యూ మన ముందు ఇంకా కదలాడుతూనే ఉంది. అభయ అనేటువంటి ఆ అమ్మాయిని భయంకరమైన రీతిలో అత్యాచారం చేసి చంపినటువంటి విధానాలు మన కళ్ళ ముందు ఇంకా తిరుగుతూ ఉన్నాయి. దోషులు ఇంకా శిక్షించబడలేదు. ఆ సందీప్ ఘోష్ అనేటువంటి వ్యక్తి ఏ విధంగా మానభంగం చేయించాడో, ఏ విధంగా హత్యను తప్పుదోవ పట్టిస్తున్నాడో ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇలాంటి జరుగుతూ ఉన్న ఎందుకు ఇలాంటి పెద్ద వ్యక్తులు ఇటువంటి కార్యాలు జరిగిస్తున్నారు? డబ్బు ఉందనేటువంటి ఆ గర్వమా, డబ్బు ఉందనేటువంటి భావన, ఎలాగైనా సరే కేసు నుంచి బయటకు వచ్చేసి అనేటువంటి ధీమా, ఇంకా ఆ కేసు ఇంకా ముగించబడక ముందే మరొక కేసు వచ్చి సంచలనాలను రేకెత్తిస్తూ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో గుబులు పుట్టిస్తూ ఉంది. ఏంటి ఆ కేసును ఆలోచన చేస్తే అనేక మంది స్టార్ హీరోలకి కొరియోగ్రాఫర్గా ఉన్నటువంటి జానీ మాస్టర్ అలియా షేక్ జానీ బాషా అనేటువంటి ఆ వ్యక్తి గురించిన కేసు ఈ రోజున సంచలనాన్ని రేకెత్తిస్తుంది. ఏంటి ఆ కేసు అని ఆలోచన చేస్తే తన దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక అమ్మాయి 16వ ఏట తన దగ్గరకు వచ్చిందట. ఒక జూనియర్ డ్యాన్సర్గా తన దగ్గర కొరియోగ్రఫీ టీంలో ఆ అమ్మాయి మీద లైంగిక దాడి జరిగిస్తున్నాడు అని ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. ఎక్కడ ఇచ్చిందనంటే ఆ అమ్మాయి సైబరాబాద్ పరిధిలో రాయదుర్గం అనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. పోలీసు వారు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. 0 ఎఫ్ఐఆర్గా నమోదు చేయడం జరిగింది. ఆ ఎఫ్ఐఆర్లో ఏముందని ఆలోచన చేస్తే ఈ యొక్క జానీ బాషా అనేటువంటి ఆ వ్యక్తి దగ్గర కొరియోగ్రాఫర్గా జాయిన్ అయినటువంటి అమ్మాయి 16 ఏట జాయిన్ అయిందట. ఆమెకి ఇప్పుడు 21 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాలు ఆమె మీద చాలా లైంగిక దాడి ఈ వ్యక్తి చేశాడని కంప్లైంట్ చేసింది. అనేక సందర్భాలు ఆమె జాయిన్ అయినప్పటి నుంచి కూడా లైంగిక దాడి చేస్తున్నాడు, సెక్సువల్ హెరాస్మెంట్ చేస్తున్నాడు, ఫిజికల్గా అరెస్ట్ చేస్తున్నాడు, సైకలాజికల్గా అరెస్ట్ చేస్తున్నాడు, సెక్సువల్గా అజాల్ట్ చేస్తున్నాడని అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిందండి. ఆలోచన చేద్దాం. ఈ వ్యక్తి జనసేన అనేటువంటి పార్టీల్లో కూడా ప్రముఖమైనటువంటి పాత్రను వహిస్తున్నాడు. చాలా పేరు ప్రఖ్యాతులు అతనికి ఉన్నాయి. చాలా సెలబ్రిటీ స్టేటస్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, బాలీవుడ్లో కూడా అనేక మంది హీరోలకి ఆ వ్యక్తి కొరియోగ్రఫీ నేర్పుతూ ఉన్నాడు. సినిమాల్లో పనిచేస్తున్నాడు. కొన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదించాడు. కానీ ఆ వ్యక్తి భయంకరమైన రీతిలో వేధిస్తున్నాడని ఆ అమ్మాయి చెప్పడం నిజంగా ఎంతో ఆశ్చర్యాన్ని రేకెత్తిస్తూ ఉంది. ఆమె చెప్పిన కంప్లైంట్ ఏంటంటే తన భార్య కూడా తన భర్తకు సహకరిస్తుంది. నా మతాన్ని మార్చుకోమని ఎంతగానో వేధించారు. మతం మార్చుకుంటే పెళ్లి చేసుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆ పెళ్లి చేసుకునేటువంటి ఆ క్రమంలో తన భార్య కూడా సహకరిస్తుందని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది, చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అనేక సందర్భాల్లో ఆ క్యారీ వ్యాన్లో కావచ్చు, ప్రైవేట్ ప్లేసెస్లో ఆమెను వేధించాడని, అనేక సందర్భాల్లో ప్రలోభ పెట్టాడని, సెక్సువల్గా అరెస్ట్ చేసి ప్రలోభ పెట్టాడని, ఒకవేళ ఎప్పుడైనా నో అని చెప్పినప్పుడు భయంకరమైన రీతిలో అవమానించేటువంటి వాడని, ఇంకా రకరకాల విషయాలు ఆ అమ్మాయి చెప్తా ఉంది. నిజంగా ఆ యొక్క ఎఫ్ఐఆర్ చూస్తూ ఉన్నప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. అతని వయసు చాలా పెద్దది, కానీ ఈ అమ్మాయి మైనర్ బాలిక. మైనర్ బాలిక మీద ఇలాంటి సెక్సువల్ అరెస్ట్ చేయటం అనేటువంటిది ప్రభుత్వం దృష్టిలో చాలా నేరం అండి. అతని మీద ఇప్పుడు పాష్ అనేటువంటి ఒక కేసు పెట్టారు. అదేంటంటే ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్ అనేటువంటి ఆ కేసు అతని మీద పెట్టడం జరిగింది. రేప్ కేసు పెట్టడం జరిగింది. ఇంకా రకరకాల కేసులు ఆ వ్యక్తి మీద పెట్టడం జరిగింది. వాస్తవానికి ఈ వ్యక్తి ఎంత భయంకరంగా అరెస్ట్ చేశాడంటే ఆ అమ్మాయి ఈ యొక్క వ్యక్తి బారి నుంచి తప్పించుకుని వేరే స్కూల్ పెట్టుకుందట. ఆ స్కూల్ దగ్గర కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారిని అందరినీ ఇబ్బంది పెట్టడం,
అందరి ముందు ఈమెను కొట్టడం, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ ధ్వంసం చేయటం, ఇవన్నీ చేశాడని ఆధారాలు ఆమె చూపిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, ఫస్ట్ టైం ఆమె జాయిన్ అప్పుడు ముంబై అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ సెక్సువల్గా అరెస్ట్ చేశాడని, భయంకరమైన రీతిలో అరెస్ట్ చేశాడని ఆమె చెబుతూ ఉంది. వాస్తవానికి జానీ మాస్టర్ అనేటువంటి వ్యక్తి డి రియాలిటీ షోలో ఆ వ్యక్తి కొరియోగ్రాఫర్గా ఉన్నాడు. తనతో పాటు పనిచేస్తూ ఉంది. అనేక సందర్భాల్లో ఆ డి రియాలిటీ షోల్లో కూడా ఆ వ్యక్తి ఈమెను సెక్సువల్గా అరెస్ట్ చేశాడని ఆమె కంప్లైంట్ చేస్తూ ఉంది. ఈ జానీ మాస్టర్ గురించి చాలా విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఆ వ్యక్తి నెల్లూరుకి చెందినటువంటి వ్యక్తి అని. వాస్తవానికి ముందు అతడు సినిమా యాక్టర్గా రాణించాలనుకున్నాడు, కానీ రాణించలేకపోయాడు. ఆ తర్వాత కొరియోగ్రాఫర్గా తన యొక్క కెరీర్ని ప్రారంభించాడు. చక్కగా ఆ వ్యక్తి ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ ఈ వ్యక్తి చేసినటువంటి భయంకరమైన కార్యాన్ని బట్టి ఈ రోజున సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, ఈరోజు మీడియా వ్యక్తులు అతను బయటికి తీసుకురావడం జరిగింది. అతనితో పనిచేస్తున్న చాలామంది కొరియోగ్రాఫర్స్ అతని మీద నేరారోపణ చేస్తున్నారు. ఆ వ్యక్తి అలాంటి వాడే అని చెబుతూ ఉన్నారు. మాకు కూడా చాలా సందర్భాల్లో ఆ వ్యక్తి ఆ స్థితిలో కనిపించాడు. అనేక మంది ఆడవారిని, అనేక మంది స్త్రీలను సెక్సువల్గా అరెస్ట్ చేశాడని వారు చెప్పడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. ఈరోజు నా మైనర్ బాలిక, నేను మైనర్గా ఉన్నప్పుడే నన్ను వేధించాడు. 16 ఏట నుంచి 5 సంవత్సరాలను వేధిస్తూనే ఉన్నాడు. నేను తట్టుకోలేకపోతున్నాను, అందును బట్టి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తున్నానని అమ్మాయి చెప్పడం నిజంగా చాలా ఆశ్చర్యాన్ని కలుగు చేస్తూ ఉంది. ఎందుకు వీటన్నిటికీ కారణాలు ఏంటి? ఎందుకు మనిషి ఇంత భయంకరమైన రీతిలో పాపాన్ని అణుచుకోలేక, శరీర కోరికలను అణుచుకోలేక తన యొక్క భవిష్యత్తును పాడు చేసుకున్న పరిస్థితుల్లో యవ్వన సమాజం ఉంది. ఈరోజున సెలబ్రిటీలుగా ఉన్నటువంటి వారు, అదే రీతిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి వారు కూడా ఇటువంటి భయంకరమైనటువంటి శరీరాశలకు, నేత్రాశలకు, లైంగిక పాపాలకి పాల్పడుతూ వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. ఆలోచన చేద్దాం. నీ పాపం నిన్ను పట్టుకున్నని సంఖ్యాకాండం 32:33 దివ్యజ్ఞాన గ్రంథం చెప్పింది. మనిషి పాపం చేస్తే ఏనాటికైనా దొరికేస్తాడండి. యువర్ సిన్ విల్ ఫైండ్ అవుట్ యూ. నీ పాపం నిన్ను పట్టుకునని దేవుని లేఖనం తెలుస్తుంది. పాపానికి జీతం ఉంది, పాపానికి పర్యవసానం ఉంది. పాపం చేశాడు ఆ వ్యక్తి. ఆ అమ్మాయిని భయంకరమైన రీతిలో చిత్రహింసలు చేశాడు, లైంగికంగా వేధించాడు, సెక్సువల్ హెరాస్మెంట్ చేశాడు. అతను చేసిన 2 తప్పిదాలు అంటే సైకలాజికల్ అసాల్ట్ జరిగింది, ఫిజికల్ అసాల్ట్ జరిగింది, మూడోదిగా సెక్సువల్ అసాల్ట్ జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆలోచించండి, సమాజంలో ఇంకా అనేక మంది ఉన్నారండి ఇలాంటి వారు. ఈ వ్యక్తి అయితే దొరికాడు. సో న్యాయం జరగాలని అందరం కూడా కోరుకుంటున్నాం. ఈ రోజున సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాలామంది లేడీస్ ముందుకు వచ్చి అమ్మాయికి న్యాయం జరగాలి, ఇది పొలిటికల్గా ఆ వ్యక్తిని కృంగ చేయటం కొరకు ఆ పొలిటికల్ రంగు పులుముతున్నారండి. వాస్తవానికి ఒక అమ్మాయి ఇంత ఘోరం జరిగిన తర్వాత, పబ్లిక్లోకి వచ్చిన తర్వాత ఇలా చెప్తుందనంటే ఆమెకు నిజంగా జరిగింది కాబట్టి ఈ విషయాన్ని చెబుతూ ఉంది. లేకపోతే ఏ అమ్మాయి కూడా నేను ఇంతగా బాధించబడ్డాను, ఇంతగా వేధించబడ్డాను అని ఆ అమ్మాయి చెప్పదు. ఆ వ్యక్తి గురించి సరైన సాక్ష్యం కూడా ఈరోజు సమాజంలో కనపట్లేదు. అతని కింద పనిచేసేటువంటి వారు కూడా ఆ వ్యక్తి అలాంటి వాడే అని చెబుతూ ఉన్నారు. ఎట్టకేలకి ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే పాపం దీనికి కారణంగా ఉంది. ప్రియ యువత, మీరు జాగ్రత్తగా ఉండండి. పెద్దవారు అనేటువంటి వారు నిజంగా స్త్రీలను లైంగికంగా వేధించడం అనేది సర్వసాధారణంగా మారిపోయింది. స్త్రీలకు భద్రత లేదు. రోజున స్త్రీలను గౌరవించేటువంటి పరిస్థితులు మనకు కనపట్లేదు. స్త్రీలను ఒక చెల్లిగా, ఒక అక్కగా, ఒక తల్లిగా ట్రీట్ చేసేటువంటి విధానాలు మనం చూడట్లేదు. యవ్వన సమాజం పాడైపోయింది, ప్రతి హృదయం కూడా పాడైపోయింది. నిజంగా బైబిల్ చెప్తా ఉంది, స్త్రీని చెడు దృష్టితో చూసిన మరుక్షణమే ఆ స్త్రీతో వ్యభిచరిస్తున్నట్లు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. చూడండి, పాపమే చేయనక్కర్లేదు, వ్యభిచరించనక్కర్లేదు, కానీ ఒక స్త్రీని పవిత్ర హృదయంతో చూడకపోయినా అది తప్పే అని దేవుని లేఖనాలు బైబిల్ చెప్తా ఉంది. నేటి సమాజంలో మనం చూస్తున్నప్పుడు ఎక్కడ చూసినా అండి, మీరు కల్కటా వెళ్ళినా, ఢిల్లీ వెళ్ళినా, ముంబై వెళ్ళినా, హైదరాబాద్ వెళ్ళినా, ఎక్కడ చూసినా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కావచ్చు, మూవీ ఇండస్ట్రీ కావచ్చు, రిలీజియస్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా సరే స్త్రీల మీద ఈ దాడి జరుగుతూనే ఉంది. ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్న ఆలోచన చేస్తే మనిషి హృదయం భయంకరమైన రీతిలో చెడిపోయిందండి. ఈరోజున మూవీ ఇండస్ట్రీ అక్కడికి వెళ్తున్న చాలామంది స్త్రీలకు భద్రత లేదు. దేవుని లేఖనం చెప్తుంది, అల్లరితో కూడిన ఆటపాటలు అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం. ఆలోచన చేయండి, చాలామంది ఈరోజు సినిమాలు చూస్తున్నారు, సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళాలనుకుంటున్నారు, సినిమాల్లో చాలా డబ్బు ఉందని వెళ్తూ ఉన్నారు. కానీ అదొక భయంకరం వ్యభిచార కోపం అనే విషయం మీకు తెలుసా? అందులోకి వెళ్ళినటువంటి వారు వ్యభిచార కోపంలోకి వెళ్తున్నారు, జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. ధనం ఒకటే కాదు కానీ జీవితానికి, ధనం వస్తే సరిపోతుందా జీవితానికి? ధనం కాకుండా మన జీవితంలో శాంతి సమాధానం చాలా ప్రాముఖ్యం. నిత్య జీవాన్ని పొందుకోవడం ప్రాముఖ్యమే. ధనమే ప్రాముఖ్యం అయితే కనుక ఏ నీచ కార్యం అన్నా చేయొచ్చు సమాజంలో. ఆలోచన చేయండి, మీరు ఆల్రెడీ ఒక కాన్సెప్ట్ వినే ఉంటారు, క్యాస్టింగ్ కౌచ్ అనేటువంటి కాన్సెప్ట్ మీరు ఆల్రెడీ వినే ఉంటారు. ఆ క్యాస్టింగ్ కౌచ్ అనేటువంటి దాన్ని నేటికి కూడా పోరాటం జరుగుతూ ఉంది. అనేక మంది సినిమా ఇండస్ట్రీలో రాణించాలి, ఒక డాన్సర్స్గా, జూనియర్ ఆర్టిస్టులుగా,
ఆ తర్వాత సినిమా యాక్టర్లుగా రాణించడానికి వెళ్ళినటువంటి వారికి ఆ డైరెక్టర్స్ నుంచి, ప్రొడ్యూసర్స్ నుంచి, డ్యాన్స్ మాస్టర్స్ నుంచి, ఆ పైన ఉన్నటువంటి వారి నుంచి సెక్సువల్ హెరాస్మెంట్ పొందుతూనే ఉన్నారు. ఇది చేయి, నీకు ఆఫర్ ఇస్తాం, ఇది చేయి, కొద్ది పైకి నేను లేపుతాం, ఇది చేయి, నీకు ఆఫర్స్ వస్తాయి అని చెప్పి చాలామంది స్త్రీలను లోపరుచుకున్నటువంటి వారు లేకపోలేదు. చాలామంది డైరెక్టర్లుగా ఉన్నటువంటి వారు స్త్రీలతో ఈ రోజున చాలా అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వాళ్ళని కమిట్మెంట్స్ అడుగుతూ భయంకరమైన రీతిలో వారి జీవితాలతో ఆడుకున్నటువంటి వారు సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాదు, అనేకమైన ప్రాంతాల్లో మనకు కనపడుతూనే ఉన్నారు. వీటన్నిటికీ కారణం ఏంటంటే స్త్రీని స్త్రీగా గౌరవించకపోవటం, అదే రీతిగా వారి జీవితంలో పరిశుద్ధ లేకపోవటం, భయంకరమైన పాపం వారి జీవితాల్లో గూడు కట్టుకుపోవడం ద్వారానే ఈ పరిస్థితులు సంభవిస్తూ ఉన్నాయి. అందుని బట్టి ప్రియ తల్లిదండ్రులారా, మీ పిల్లల్ని అలర్ట్ చేయండి. ప్రియ యువత, మీరు జాగ్రత్తగా ఉండండి. చాలామంది మోడలింగ్కి వెళ్ళాలనుకుంటున్నారు. ఒకవేళ నువ్వు క్రైస్తవ యువత అయితే ఆలోచన మానేసుకో. లేకపోతే సినిమాల్లో రాణించాలి, సినిమా యాక్టర్ అవ్వాలి, సినిమాల్లో డాన్సర్గా ఉండాలని చాలామంది వెళ్తున్నారు. జీవితాలు పాడైపోతున్నాయి. జాగ్రత్త. అందుని బట్టి దేవుని భయభక్తులు కలిగి జీవించండి. దేవుని భయభక్తులు కలిగి ఉంటే అర్థం ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనం అసహించుకునుట అన్నాడు. చెడుతనాన్ని అసహించుకోవాలి, లోకం నుంచి ప్రత్యేకించబడాలి. అపోస్తలుడైన పౌలు తిమోతికి తన సందేశం ఇస్తూ, నీ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండు, నీ మాటల విషయంలో జాగ్రత్తగా ఉండు, నీ విశ్వాసంలో పరిశుద్ధంగా జీవించు, జారత్వానికి దూరంగా పారిపో అని అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్పినట్లుగా దేవుని లేఖలను మనం చూస్తున్నాం. కాబట్టి యవ్వన సమాజమా, విషయాలన్నీ కూడా మీరు చూస్తున్నప్పుడు ధైర్యంగా ఎదుర్కొనండి. ఈ యొక్క సందర్భాలు జరుగుతున్నప్పుడు మన బిడ్డను మనం అలర్ట్ చేద్దాం. ఇలాంటి పరిస్థితులు సంభవిస్తున్నప్పుడు మనం అలర్ట్గా ఉందాం. మన బిడ్డలను ఎవరైతే లైంగిక వేధింపులు చేస్తున్నారో పరిశీలనగా చూసుకుందాం. ఎవరైనా మిమ్మల్ని లైంగిక వేధింపులు చేస్తున్నప్పుడు, ఎవరినైనా మేము ప్రలోభ పెడుతున్నప్పుడు పెద్దవారికి తెలియచేయండి, పోలీస్ కంప్లైంట్స్ ఇవ్వండి. లేకపోతే వాళ్ళు అలా ప్రలోభ పెట్టి మీ జీవితాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అందులో బట్టి అలర్ట్గా ఉండండి. ఆ అమ్మాయికి న్యాయం జరగాలని అందరూ కూడా కోరుకుందాం. ఆ అమ్మాయికి న్యాయం జరగాలి, దోషులు బయటపడాలని మనం కోరుకుందాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి. ఈ కేసులో అతని మీద కేసులు పెట్టడం జరిగింది. ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే జనసేన పార్టీ నుంచి ఆ వ్యక్తిని తీసేయటం జరిగింది. అదే రీతిగా డాన్సర్స్ కమిటీకి ఆయన ప్రెసిడెంట్గా ఉన్నాడట. అందుని బట్టి ఆ డాన్సర్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఆయన ఉన్నాడు, దాని నుంచి కూడా తీసేయడం జరిగింది. అతని మీద ఇన్ని వేధింపులు రావడానికి, శిక్షలు రావడానికి కారణం ఒకటే, అతని మనస్సు బాగాలేదు, స్త్రీల పట్ల అతనికి ఉన్నటువంటి ఉద్దేశం బాగాలేదు. ఆ వేధింపుల కారణం చేతనే మంచి భవిష్యత్తు ఉన్నటువంటి వ్యక్తి భయంకరమైన స్థితిలో ఈరోజు వేధింపులకు గురవుతున్నాడు. ఆ వ్యక్తి అనేకమైన అసోసియేషన్లో బ్యాన్ చేయబడ్డాడు. ఈరోజు నా పరారీలో ఆ వ్యక్తి ఉన్నాడు. చూసారా, ఆ వ్యక్తి చాలా మంచి టాలెంటెడే, మంచి డాన్సింగ్ స్కిల్స్ ఉన్నాయి, మంచిగా అభినయం చేయగలడు, చక్కటి రూపం అతను ఉంది. కానీ అతనిలో ఉన్నటువంటి ఆ పాప స్వభావం ఏదైతే ఉందో ఆ వ్యక్తిని ఎంత నీచ స్థితికి తీసుకెళ్ళిపోయింది మీరు ఆలోచన చేశారా? దేవుని లేఖనం చెప్తుంది సంఖ్యాకాండంలో, నీ పాపం నిన్ను పట్టుకును. 5 సంవత్సరాల నుంచి అనేక మందిని వేధిస్తున్నాడు, ఎస్పెషల్లీ ఈ అమ్మాయిని వేధిస్తున్నాడు. ఈరోజు బయటకు వచ్చేసింది తన పాపం. ఈరోజు ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు ఎవరైనా సరే, మీ పాపం మేము పట్టుకుంటుంది, ఏనాటికైనా మీ పాపం మేము పట్టుకుంటుంది అనే విషయం మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. అతని జీవితం ఒక్కసారి పేరు పోతే మరలా ఆ పేరును తిరిగి సంపాదించుకోవడం చాలా కష్టం అవుతుంది. ఆ వ్యక్తి జీవితం పతనం అయిపోయింది. ఇప్పుడు ఈ రోజున పరారీలో ఉన్నాడు. ఆ అమ్మాయి ఈ రోజున పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు న్యాయం జరగాలని కోరుకుంటుంది. చాలామంది అంటున్నారు ఇది రాజకీయంగా ఇతన్ని దించాలని ఉద్దేశంతోనే ఇలాంటి చర్యలు చేపడుతున్నారు, ఇది పెద్ద విషయం ఏముందని చాలామంది మాట్లాడుతున్నారండి. సో ఇలాంటి జనరల్గా జరుగుతాయంటే అని చాలామంది మాట్లాడుతున్నారు. ఒక అమ్మాయి 21 సంవత్సరాల ఒక అమ్మాయి నాకు న్యాయం కావాలని పోలీసుల దగ్గరికి వెళ్ళింది, మీడియా దగ్గరికి వెళ్ళింది. ఇంకో మాటలో చెప్పాలంటే నాకు న్యాయం కావాలని ఏడుస్తూ ఉంది. ఇందులో సత్యం లేకపోతే ఆమె వెళ్ళదు కదా. మీరు ఆలోచన చేయండి. ఆమె జీవితం పతనం అయిపోయింది, అందరి దృష్టిలో ఆమె పడింది. తన జీవితం ఈ రోజున భయంకరమైన రీతిలో నష్టపోయింది. భయంకరమైన రీతిలో కొట్టాడట, భయంకరంగా అరెస్ట్ చేశాడట. తన భార్య కూడా దానికి సహకరించిందని చెబుతూ ఉన్నారు. ఎందుకు బట్టి ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఎందుకు విశ్లేషిస్తున్నానంటే మనందరికీ అలర్ట్ కావాలి, సిద్ధపడాలి. మనందరూ కూడా ఈ పాపం విషయంలో మనం సిద్ధపడాలి, స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండాలనే విషయాలు మీకు చెప్తున్నాను. కాబట్టి అమ్మాయికి న్యాయం జరగాలని కోరుకుందాం. మీరందరూ కూడా అలర్ట్ అవ్వండి, మీ బిడ్డల్ని అలర్ట్ చేయండి. సో పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేయండి, జాగ్రత్త నుంచి దూరంగా పోండి. ఎస్పెషల్లీ క్రైస్తవ యువతకు చెప్తున్నాను, ఇలాంటి సందర్భాలు జరుగుతున్నప్పుడు మీ యవ్వనాన్ని భద్రం చేసుకోండి. భయంకర వ్యసనాల జోలికి వెళ్ళదు. త్రాగుడు, వ్యభిచారము, జారత్వము, పోర్నోగ్రఫీ ఇలాంటి వాటికి మీరు లోను కావద్దు. పవిత్రంగా జీవించండి. దేవుడు ఉన్నతమైనటువంటి జీవితాన్ని మీకు ఇస్తాడు. ఈ లోకంలో బ్రతుకున్నంత కాలము దేవుడు జయాన్ని మీకు ఇస్తాడు. మీరు ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెట్టినా దేవుడు నిత్య రాజ్యాన్ని మనకు కానుక ఇస్తాడు. కాబట్టి ఈ యొక్క సన్నివేశం ద్వారా మనందరం కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. సో డబ్బు పెరిగే కొలది, ఆ తర్వాత సమాజంలో పలుకుబడి పెరిగే కొలది చాలామంది ఇలాంటి భయంకరమైనటువంటి కార్యాలు చేస్తాం. తస్మాత్ జాగ్రత్త.
సో ఈ యొక్క మాటలు వింటున్నటువంటి మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. సమాజంలో ఎలాంటి పరిస్థితులు జరుగుతాయి మనం వింటున్నప్పుడు మన యొక్క యవ్వన బిడ్డలను మనం అలర్ట్ చేయాలి, మన కుటుంబాలను అలర్ట్ చేయాలి. తద్వారా అనేక మందికి సత్యం ఎప్పుడైతే బోధపడుతుందో సత్యం వారిని స్వతంత్రంగా చేస్తుంది. కాబట్టి పాపానికి దూరంగా పారిపోండి, దేవునికి మీ జీవితాన్ని సమర్పించండి. సబ్మిట్ యువర్ లైఫ్స్ టు గాడ్, రెసిస్ట్ డెవిల్ దెన్ హెల్ ఫ్రీ ఫ్రమ్ యూ. తద్వారా దేవుని ఆశీర్వాదాలు మెండుగా మీరు పొందుకుంటారు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.